హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అజయ్ దేవ్గన్, మృణాల్ ఠాగూర్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్ద మూవీ అయితే ఏం నచ్చలేదు. జస్ట్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది, బట్ మిగతా సినిమా మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది. లైక్ ఈ సన్ ఆఫ్ సర్దార్ అనే మూవీ మనం చూసుకుంటే కనుక 2012 అయితే వచ్చింది. సో ఆ మూవీ వచ్చేసి రాజమౌళి డైరెక్ట్ చేసిన, సునీల్ యాక్ట్ చేసిన, మర్యాద రామన్నకి అయితే అఫీషియల్ రీమేక్. బట్ ఇప్పుడు ఆ సినిమాకి అండ్ సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీకి అసలు సంబంధం అయితే లేదు. బట్ కొంచెం క్యారెక్టరైజేషన్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ మన అజయ్ దేవ్గన్ వచ్చేసి తను బేసికల్లీ ఒక సర్దార్. సో తనైతే పంజాబ్లో వాళ్ళ మదర్తో అయితే ఉంటాడు. సో తనకు ఆల్రెడీ పెళ్ళి అయితే అవుతుంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల తన వైఫ్ వచ్చేసి స్కాట్లాండ్ అయితే ఉంటుంది. సో అనుకొని ఒక సిచ్యువేషన్లో అజయ్ దేవ్గన్ స్కాట్లాండ్ అయితే వెళ్తాడు. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ తన భార్యను అయితే కలుసుకుంటాడు. బట్ కలుసుకున్న తర్వాత తనకి ఒక టాస్క్ అయితే వస్తుంది. సో ఆ టాస్క్ ఏంటంటే కనుక సో తనైతే మృణాల్ ఠాగూర్ పెళ్ళి అనేది చేయాలి. తను లవ్ చేసిన అబ్బాయితో అసలు మృణాల్ ఠాగూర్ ఎవ్వరు, తను లవ్ చేసిన అబ్బాయికి ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సో అజయ్ దేవ్గన్ కానీ, మృణాల్ ఠాగూర్ కానీ, అండ్ రవి కిషన్ కానీ, సంజయ్ మిశ్రా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలిసిన యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. బట్ ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక 100% కామెడీ ఇవ్వాలి అని చెప్పి, సో ఆ సిచ్యువేషన్ జనరేట్ అయిందంటే లేదు. జస్ట్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకైతే కొంచెం బాగుంటుంది. అది కూడా కబోర్డ్స్ నుంచి స్కెలిటల్స్ అయితే వస్తాయి. సో ఆ కామెడీ సీక్వెన్సెస్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అది తప్ప మిగతా కామెడీ సీక్వెన్సెస్ అన్ని పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. కొన్ని బిట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ సాంగ్స్ అయితే ఒక 2 పాటలు వినడానికి అయితే బాగున్నాయి. దాని స్క్రీన్ మీద ఇంకా కొంచెం బాగా ప్లెజెంట్గా అయితే చూపించారు. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ అసలు స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో అజయ్ దేవ్గన్ లాంటి ఒక యాక్టర్ చేయాల్సిన స్టోరీ అయితే కాదు ఇది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా మనకి ఎక్కడ ఎంగేజింగ్ అయితే ఉండదు, గ్రిప్పింగ్ అయితే ఉండదు. అండ్ మూవీలో వాళ్ళు కామెడీగా కొన్ని చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ అదైతే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ చూపిద్దామని చెప్పి అనుకుంటారు, అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా అసలు మనకి ఇరిటేషన్ అయితే తెప్పిస్తాయి. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా లౌడ్గా అయితే మాట్లాడతాడు. అండ్ అది కూడా మనకి పెద్దగా ఏం అనిపించదు. అండ్ సాంగ్స్ కూడా ఇందాక చెప్పినట్టు ఒక 2 పాటలు అయితే బాగున్నాయి. మిగతా సాంగ్స్ కూడా ఏది మనకి రిజిస్టర్ అయితే అవ్వదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. బట్ బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఇచ్చాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. బికాస్ ఎందుకంటే మెయిన్ ఇది కామెడీ కాబట్టి కామెడీ సినిమాలకు అవసరం లేదని చెప్పి అనుకుంటానేమో. బట్ లాజికల్ మిస్టేక్స్ కూడా ఈ మూవీలో చెప్పాలనుకుంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చాలా అయితే ఉంటాయి అసలు. అండ్ చెప్పుకుంటూ పోతే ఇలా పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. బట్ మెయిన్ ఈ మూవీ మేకర్స్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది ఒక కామెడీ సినిమా కదా, కామెడీ అందించడం అనుకుంటారు. బట్ అది ఓన్లీ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అందించడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే నాకైతే నచ్చలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1.5/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.